అదొక లిబర్టీ బ్యాక్ బెంచర్స్ అంటే. పడుకోవచ్చు, వినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ముందట ఉంటే ఖచ్చితంగా సార్నే చూడాలి, సార్ మనల్ని ఎక్కడ చూస్తాడేమో అని. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. బట్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది, బాగా గట్టిగా చదువుతారులే. సరే ఫైన్. ఏంటి ఇవాళ ఎజెండా? ఎజెండా ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటి? దేని గురించి వచ్చారు మీరు? గ్రూప్ 2 ఏబిపిఎస్ఆ టీఎస్పిఎస్ఆ? ఏబిపిఎస్సి 2019 నుంచి చాలా వెయిట్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ వస్తుంది, ప్రతిసారి వందల కొద్ది పోస్టులు వస్తాయి. బట్ ఫైన్, అన్ని రోజుల కల ఇప్పుడు వచ్చేసింది. 900+ పోస్ట్స్ వచ్చాయి కదా, 900+ పోస్ట్. కాకపోతే ఈ సిలబస్ అంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు మన దగ్గర టెండెన్సీ ఎలా ఉంటుందంటే మెల్లిగా 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 ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ ఖాళీలు ఉన్నాయని వస్తాయి, తర్వాత సిగ్నేచర్ వచ్చిందని వస్తుంది, తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అని వస్తుంది, అసెంబ్లీలో ఒకసారి అనౌన్స్ చేస్తారు, మళ్ళీ నెల రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఒక టెంటేటివ్ షెడ్యూల్ వస్తుంది, మళ్ళీ కరెక్ట్ ఒరిజినల్ షెడ్యూల్ వచ్చేసి మళ్ళీ ఇంకొక 3-4 మంత్స్ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ డ్యూరేషన్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ తెలంగాణ స్టేట్లో చూస్తే లాస్ట్ ఇయర్ 2022 జనవరి నుంచి 2021 డిసెంబర్ నుంచి ఈ గ్రూప్ 2 పోస్ట్స్ వస్తాయి అని చెప్పేసి అన్నారు. వెంటనే అందరూ మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టు చదివారు, ఇదిగో అదిగో అని వెయిట్ చేశారు. 1 ఫైన్ డే డేట్ ఇచ్చేశారు. ఎంత బాగా ఇచ్చారంటే 6 మంత్స్ ఖచ్చితంగా. అంటే ఇవాళ ఈ ఎగ్జామ్ ఈ రోజు ఉంటుందని 6 మంత్స్ టైం ఇచ్చారు. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. కానీ ఏపీలో చాలా కాంట్రాస్ట్. నోటిఫికేషన్స్ వస్తున్నాయి కానీ డేట్ ఉండట్లేదు, అంటే టైం ఉండట్లేదు మీరు ప్రిపేర్ అవ్వడానికి. 2018లో అనుకుంటా గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మెయిన్స్కి జస్ట్ 1 మంత్ గ్యాప్ ఇచ్చారు. జస్ట్ 1 మంత్ గ్యాప్ వాజ్ గివెన్ టు ద మెయిన్స్. 450 మార్క్స్. మళ్ళీ ప్రిలిమ్స్ ఏమో 150 మార్క్స్ అంతకుముందు, మెయిన్స్ 450 మార్క్స్. దీనికి 1 మంత్ టైం ఇచ్చారు. మళ్ళీ వీళ్ళంతా రోడ్ల పైకి వచ్చి గగ్గోలు పెట్టేసరికి ఇంకొక 1 మంత్ పెంచారు. సేమ్ అదే ఎస్ఐ కేసులో జరిగింది, కానిస్టేబుల్స్ అన్ని ఎగ్జామ్స్లో కూడా అది. సచివాలయం ఇవన్నీ తీసుకున్నా వస్తున్నాయి, బట్ ద టైమ్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ జనరల్గా నోటిఫికేషన్ రానియండి, ఎందుకంటే మనం దీనిపైన నమ్మకం పెట్టుకోలేము. సో లెట్ ద నోటిఫికేషన్ కమ్ అంటారు. సో లెట్ ద నోటిఫికేషన్ కమ్ అంటే జనరల్గా మ్యాక్సిమం మనం ఏం క్వాలిఫై అవుతామంటే ప్రిలిమ్స్. మనం ఏమి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాగా 6 అటెంప్ట్స్ ఉండడం, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ మొదటి మెట్టు ప్రిలిమ్స్ ఎక్కుదాం, 2వ మెట్టు మెయిన్స్ సెకండ్ సారి, 3వ మెట్టు ఇంటర్వ్యూ, 4వ మెట్టు సెలెక్ట్ అవుదాం. ఇలా అనుకోవడానికి ఛాన్సెస్ లేవు. సో ఆలోచిస్తే డైరెక్ట్గా సెలక్షన్కి తగ్గట్టే ఆలోచించాలి. సెలక్షన్ అంటే ఇటు ప్రిలిమ్స్ ఫోకస్ చేయాలి ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేయాలి. ఓకే, సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2 అవేర్నెస్. నేనేం పెట్టుకుంటున్నానంటే నా బ్రెయిన్లో యూ డోంట్ నో ఎనీథింగ్. ఎందుకంటే ఈ అవేర్నెస్ దానికి వచ్చారు కాబట్టి బేసికల్గా కొంతమందికి, ఒక 100 మందిలో ఒక 10 మందికి ఏదో చిన్న అవగాహన వచ్చి ఉంటుంది అంతే. బట్ మిగతా అందరికీ ఉండే కామన్ క్వశ్చన్. సో కామన్ క్వశ్చన్, ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఇక్కడ రాస్తున్నాను చూడండి. హౌ టు ప్రిపేర్ అంటే అసలు ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా దిస్ క్వశ్చన్ స్టిల్ ఎగ్జిస్ట్స్ ఇన్ యువర్ మైండ్. ఎలా ప్రిపేర్ కావాలి. అండ్ నెక్స్ట్, ఈజ్ ఇట్ ద రైట్ టైం? ఎందుకంటే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎన్నో ప్రైవేట్ జాబ్స్ వెయిట్ చేస్తున్నాయి. మీ పేరెంట్స్ కూడా ఇది మన కప్ ఆఫ్ కాఫీ కాదు, లేకపోతే మన కప్ ఆఫ్ టీ కాదు, అసలు ఇది మనకు సంబంధించిందే కాదు, ఇదంతా పొలిటీషియన్స్ చేస్తున్న మర్మం, ఇలా రిలీజ్ చేస్తారు, అలా అమ్మేసుకుంటారు అని. జరుగుతుందో లేదో మనకు తెలీదు, బట్ ద టెండెన్సీ ఇది మనల్ని ఆపేస్తుంది. సో ఈజ్ ఇట్ ద రైట్ టైం టు ప్రిపేర్, లేకపోతే ఫస్ట్ ఏదైనా జాబ్ చూసుకొని తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు అనే పాయింట్. అండ్ నెక్స్ట్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటిని ఫోకస్ చేయాలా, ఏ టైంతో ఫోకస్ చేయాలి. అండ్ అలాగే దీంతో పాటు స్టూడెంట్కి బేసికల్గా ఎక్కువగా ఉండే క్వశ్చన్ మార్క్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. చాలా భయపడే పాయింట్ కూడా కరెంట్ అఫైర్స్.
మీరు జనరల్గా రోజు ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా వెబ్సైట్ కానీ చూస్తే ఒక వెబ్సైట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇంకో వెబ్సైట్లో కూడా ఉండవు చెప్పాలంటే. అంటే దే ఆర్ సో హ్యూజ్ ఇన్ నేచర్, దే ఆర్ హ్యూజ్ ఇన్ డైవర్స్, చాలా డైవర్సిఫైడ్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చూస్తేనే సగం భయం అవుతుంది. ఇంకొంతమంది చాలామంది కోచింగ్కి వస్తారు, అన్నీ చదువుతారు, కానీ కరెంట్ అఫైర్స్ పైన పెద్దగా ఫోకస్ పెట్టు. కానీ ఇక్కడ మనకు ఫిక్స్డ్గా వీఆర్ గెటింగ్ 30 మార్క్స్ పర్ఫెక్ట్లీ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. సో ఎంత వదిలేయాలనుకున్నా కానీ వీ కెనాట్ రెఫ్యూజ్ ఇట్ ఆర్ వీ కెనాట్ ఇగ్నోర్ ఇట్. ఇది కరెంట్ అఫైర్స్. సో ఇవి బేసికల్గా ఉండే కొన్ని థింగ్. ఇలా ఇంకా ఎక్కువ మందికి వచ్చేది ఏంటంటే వీఆర్ నాట్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ కానీ బీకామ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ దీని నుంచి ఉంటారు. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు కదా, హౌ క్యాన్ వీ గో త్రూ దిస్? బేసికల్గా చెప్పాలంటే 10% కంటే తక్కువ ఉన్నారు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు. అంటే ప్రజెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ హిస్టరీ లేకపోతే ఎకానమీ ఇటు చదివే వాళ్ళు చాలా తక్కువ. మిగతా వాళ్ళందరూ కూడా ఇదే బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ నేను వీటిని బేస్ చేసుకొని మీకు ఒక ఓవర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. దెన్ ఐ విల్ స్టార్ట్ 1 by 1 ఎలా ఏంటి అని. ఇప్పుడే సబ్జెక్ట్ ఏం ఈ ఇంత స్పాన్లో ఈ సబ్జెక్ట్ ఏంటి ఈ సబ్జెక్ట్ అని చెప్పగలుగుతాం, బట్ వీ కెనాట్ స్టార్ట్ డీపర్ ఇన్ టు దట్. బట్ ఒక అవేర్నెస్ ఇస్తాను. అండ్ నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ద పాలిటీ ఫ్యాకల్టీ ఓవర్ హియర్ అమిగోస్ 21st Centuryలో నేను పాలిటీ టీచ్ చేస్తాను. 7 years నుంచి టీచింగ్ చేస్తున్నాను. నావి సివిల్ సర్వీసెస్ 6 attempts అయిపోయాయి. 6లో 2 times ఐ వెంట్ అప్ టు ఇంటర్వ్యూ. 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. ఎంఏ పొలిటికల్ సైన్స్లో 2 times జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2 times క్వాలిఫై అయ్యాను. 2 times ఎందుకు అయ్యారంటే జస్ట్ ఐ వాంట్ టు టెస్ట్ మై ఎబిలిటీ. సో వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళని బట్టి వాళ్ళు సీట్స్ ఇస్తారు. 2 times జేఆర్ఎఫ్. సో ఇట్స్ నాట్ కామన్ థింగ్ టు క్వాలిఫై ద జేఆర్ఎఫ్. ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఐ క్వాలిఫైడ్ జేఆర్ఎఫ్. అండ్ నా యూపీఎస్సీ ఆప్షనల్ కూడా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి, Group 1 వాళ్ళకి, Group 2 వాళ్ళకి టీచింగ్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, డిఫరెంట్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్లో నేను మీకు కనబడే ఉంటాను అంతకుముందు. అండ్ ఇక్కడ అమిగోస్ 21st Centuryలో నేను మీకు పాలిటీకి కనబడుతూ ఉంటాను. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా స్టార్ట్ చేసే ముందు పాలిటీ చూస్తే ఏపీలో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? పాలిటీ 75 marks విల్ బీ ఫ్రమ్ ద పాలిటీ. నేను చాలా కాన్ఫిడెంట్గా లేకపోతే చాలా రీటరేట్ చేస్తున్నాను, అంటే సుప్రీంకోర్టు లాంగ్వేజ్లో పునరుద్ఘాటించడం అంటారు కదా. సో 75 marksలో 65+ యూ కెన్ ఈజీలీ గెట్ దిస్. అంటే దీనికి ప్రూఫ్ ఏంటంటే ద థింగ్ ఏంటంటే ద కంటెంట్ విచ్ ఐఎమ్ సేయింగ్. మీకు టీఎస్పిఎస్సిలో రీసెంట్గా 2 సార్లు Group 1 ఎగ్జామ్ జరిగింది అండ్ Group 4 ఎగ్జామ్ జరిగింది. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. టీఎస్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్. 2018లో కూడా ఏపీలో Group 2 జరిగింది, Group 1 ఎగ్జామ్ కూడా. వీటన్నిటిలో ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకోండి, ఎందులోనైనా ఒక 100 questions ఇస్తే డెఫినెట్గా 85 questions విల్ బీ ఫ్రమ్ మై నోట్స్. ఖచ్చితంగా ఉంటాయి, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నా నోట్స్ని కూడా సర్క్యులేట్ చేశాను. మీకు కనిపిస్తుంది రోహిత్ సార్ పాలిటీ నోట్స్ అని. చాలా స్పష్టంగా, చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఆ నోట్స్ ఉంటుంది. అది చూసిన తర్వాత కూడా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మై సబ్జెక్ట్. మీరు ఈ సబ్జెక్ట్కి వస్తే మీరు ఏ స్టాండర్డ్ బుక్ కూడా మీకు అవసరం లేదు. అండ్ ఈవెన్ క్లాస్ వినేటప్పుడు కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. సో వాట్ ఎవర్ ద థింగ్ ఐ విల్ టీచ్ అండ్ దట్ విల్ బీ ఇంబైబ్డ్ ఇన్ టు యువర్ బ్రెయిన్, మీ బ్రెయిన్లో కూర్చుంటుంది. అండ్ అలాగే ద సేమ్ సబ్జెక్ట్స్, అంటే ఇదే ఎంతూజియాజంతో, ఇదే మోటివ్తో డిఫరెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి. యూ కెన్ ఫైండ్ ద లెక్చర్స్ వీడియోస్ ఇన్ ద యూట్యూబ్లో మీకు కనబడతాయి. అమిగోస్ 21st Century యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఫ్యాకల్టీ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మీకు కనబడుతుంది. అండ్ అలాగే ఈ కోర్స్ గురించి చెప్పే కంటే ముందు ఏపీపీఎస్సీ Group 2 హైబ్రిడ్ లెవెల్లో, అంటే మీకు ఆన్లైన్ ఉంటుంది, మీకు ఇప్పుడు కెమెరా కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ క్లాస్లో చూసేదే, ఇప్పుడు నేను మీకు చెప్పేదే అదే ప్యారలల్గా రికార్డ్ అవుతుంది. మీరు ఇవాళ మిస్ అయినా అదే వీడియో మీకు వచ్చేస్తుంది. సో మీకు ఇదే ఆన్లైన్లో వస్తుంది, ఇదే ఆఫ్లైన్ వస్తుంది, అండ్ మీకు టెస్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది Group 2కి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. పర్టికులర్గా మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం ఓరియంటెడ్గా ఉన్నవి చాలా తక్కువ, అందులో బలంగా ఉన్నాయి ఇంకా తక్కువ. ఆ బలంగా ఉన్న వాటిలో మన అమిగోస్ 21st Century ఒకటి. సో Group 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ Group 1 తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. Group 1లో మాత్రం 2 తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో బ్యాచెస్ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది థింగ్.
అండ్ చూడండి ఏపీపీఎస్సిలో జరిగిన కొన్ని చేంజెస్ మీరు వినే ఉంటారు, బట్ ఇన్ ఏ గ్లిమ్స్ ఒక సింపుల్ వేలో. సో జరిగిన చేంజెస్ చూస్తే అంతకుముందు కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఉండేటివి. ప్రిలిమ్స్లో 3 సెక్షన్స్ ఉండేవి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, అంటే కలిపే ఉంటాయి. సో ఈ మూడిట్లో నుంచి మనకి ఎంత వచ్చేవంటే 50, 50, 50. మొత్తం ప్రిలిమ్స్కి ఎన్ని మార్క్స్ ఉండేటివి? 150, అంటే బిఫోర్ చేంజింగ్ ద సిలబస్. సో 150 ఇది మనకు అవసరం లేదు, బట్ జస్ట్ ఒక ఓవర్ వ్యూ కోసం. అండ్ మెయిన్స్లో సేమ్ ఇవి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మోడిఫికేషన్ తోటి 150, 150, 150, మొత్తం ఎన్ని మార్క్స్కి వచ్చేది? 450. ఇంతకు ముందున్న బెనిఫిట్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్సే మెయిన్స్లో ఉండేటివి, ఆల్మోస్ట్ సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు, అంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఒక 2 months బ్యాక్ చేంజ్ అయిన సిలబస్ ప్రకారం ఏంటంటే ప్రిలిమ్స్ దానికి వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే స్క్రీనింగ్ టెస్ట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తున్నారు? స్క్రీనింగ్ టెస్ట్. సో స్క్రీనింగ్ టెస్ట్ అండ్ స్క్రీనింగ్తో పాటు ఏంటి? మెయిన్స్. సో ఇప్పుడు స్క్రీనింగ్లో 150 మార్క్స్, మెయిన్స్లో దాట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు 300 మార్క్స్. అంటే అంతకుముందు 450 మార్క్స్ ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చేసింది? 300 మార్క్స్కి వచ్చేసి. కానీ ఇక్కడ వచ్చిన మతలబ్ ఏంటంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఫిక్స్డ్గా దే జస్ట్ మెన్షన్డ్ అబౌట్ 5 సబ్జెక్ట్స్. అంతకుముందు 12+ సబ్జెక్ట్స్ ఉండేవి. అంటే 150 మార్క్స్లోనే డిస్క్రీట్గా కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్నొచ్చేవో, పాలిటీ నుంచి ఎన్నొచ్చేవో, మెయిన్స్ అంటే ఎకానమీ నుంచి ఉన్నో, ఏపీ బైఫర్కేషన్ నుంచి, ఇలా వీ నెవర్ యూజ్ టు సే, అంటే సెక్షన్స్ ఇలా డివైడ్ అయినా కానీ ఇలా డిఫరెంట్గా వచ్చేవి. సో కాబట్టి కొంచెం టిపికల్గా ఉండేది. అండ్ అలాగే అప్పట్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి 4 to 50 మార్క్స్. కానీ ఇప్పుడు చేంజ్ అయిన థింగ్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అనేది కొంచెం కష్టం. అంటే ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఇచ్చారు, మెయిన్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు? 4 సబ్జెక్ట్స్. మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో దిస్ ఇస్ 300 మార్క్స్. అందుకే ఇది ముందు అండ్ ఇది చేంజ్ అయిన సబ్జెక్ట్స్. అండ్ ఇప్పుడు ఈ 5 సబ్జెక్ట్స్ని చాలా ఫిక్స్డ్గా చాలా క్లియర్గా ఇచ్చారు. ఏమేమి వచ్చిందంటే హిస్టరీ. సో ఏమేమి ఉంటుంది? ఏన్షియంట్ ప్లస్ మెడీవల్ ప్లస్ మోడర్న్ హిస్టరీ. ఇంతకుముందు జస్ట్ మోడర్న్ హిస్టరీ మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు మోడర్న్ హిస్టరీతో పాటు ఏన్షియంట్ మెడీవల్ కూడా ఆడింది. సో హిస్టరీతో పాటు కొత్తగా సబ్జెక్ట్ ఆడింది, దట్ ఈస్ నథింగ్ బట్ సొసైటీ. అంటే ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఇది కొంచెం ఎడ్జ్గా లేదు, అంటే ఇది కొంచెం కొత్త సబ్జెక్ట్. ఇంతకుముందు ఏన్షియంట్ మెడీవల్ని ఫోకస్ చేసేవాళ్ళు, గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే మొత్తం హిస్టరీ చూసుకునేవాళ్ళు. సో ఇప్పుడు సొసైటీ యాడెడ్, సొసైటీ అండ్ దీంతో పాటు జాగ్రఫీ. ఇంతకుముందు జాగ్రఫీ ఉంది, కానీ ఇప్పుడు ఫిక్స్డ్ సిలబస్ ఇచ్చారు. జాగ్రఫీలో 5, 10 మార్కులు వచ్చేవి, బట్ ఇప్పుడు 5, 10 అన్నట్టు కాకుండా జాగ్రఫీ నుంచి 30, సొసైటీ నుంచి 30, హిస్టరీ నుంచి 30. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇది కూడా 30. అండ్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, దిస్ ఈజ్ ఆల్సో 30. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంతకు ముందున్న సిలబస్లో అయినప్పటికీ మారింది ఏంటంటే ఇంతకుముందు మెంటల్ ఎబిలిటీని మీరు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈ అర్థమాటిక్ రీజనింగ్ పైన పెద్దగా జనరల్గా స్టూడెంట్స్ అర్థమాటిక్ రీజనింగ్ ఇష్టం లేని వాళ్ళు గ్రూప్స్కి ఎక్కువ వస్తారు. ఎందుకంటే వాటిని చేయడం కష్టం, బట్ వాళ్ళకి జనరల్ స్టడీస్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో కానీ ఇప్పుడు మెంటల్ ఎబిలిటీలో యూ గాట్ 30 మార్క్స్. సో ఇంతకుముందు 5 నుంచి 10 మార్కులు వచ్చేవి, బట్ నవ్ యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్. 30 మార్క్స్ వచ్చేవి. సో కరెంట్ అఫైర్స్ ఫిక్స్డ్గా, అంటే ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి 30 మార్క్స్. నేను ఒక స్టూడెంట్ ఫోన్ చేసి, సార్ నాకు మెంటల్ ఎబిలిటీ చాలా కష్టం, సో నాకు చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది, దీన్ని వదిలేసి నేను మిగతా వాటన్నిటిని కూడా ఫోకస్ చేయొచ్చు కదా. ఎందుకంటే సెక్షన్స్ కట్ ఆఫ్ ఏం లేవు. సో అందులో ఎవరికైతే ఒక పర్టికులర్ కట్ ఆఫ్ పెట్టుకొని దాటిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కానీ థింగ్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ మీరు కొంచెం కష్టపడితే ఆన్సర్ కరెక్ట్ పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు దీనిపైన రిలే అవుతే ఎగ్జామ్ పేపర్ ఎలా ఇస్తారో తెలియదు. మీరు హిస్టరీ బాగా పర్ఫెక్ట్ అయినా క్వశ్చన్స్ మీకు తెలియనివి ఎన్నో ఉంటాయి. పాలిటీ బాగా పర్ఫెక్ట్ అయినా సో కొంచెం అనలైటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. కంటెంట్ అదే కానీ అనలైటికల్గా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ పాలిటీ లేదు. ఫైన్. సొసైటీ, జాగ్రఫీ అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో దట్ ఈజ్ వై. బట్ ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 5 into 3. అండ్ అలాగే ఫిక్స్డ్గా సిలబస్ కూడా ఇచ్చారు.
ఫిక్స్డ్ సిలబస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే డు నాట్ డంప్ ద ఇన్ఫర్మేషన్, లేకపోతే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. మీరు ఇప్పుడు చూసినట్లయితే సో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ విషయంలో ఏమవుతుందంటే ఇప్పుడు జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ సొసైటీ కానీ సో అక్కడ ఇచ్చిన సిలబస్తో పాటు కొంచెం ఇంటర్లింక్డ్ సిలబసెస్ ఉన్నాయి చాలా వరకు. సో ఇక్కడ 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మేబీ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా అడగవచ్చు, మేబీ వాళ్ళు ఖచ్చితంగా సిలబస్కే స్టిక్ అవుతారు అని చెప్పేసి కూడా అంటారు. సో ఖచ్చితంగా సిలబస్కి స్టిక్ అవుతాడు అన్నట్టు కంటెక్స్ట్లో చూస్తే ఫస్ట్ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన ఇండైరెక్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే దట్ విల్ బీ ఈజీ. ఎందుకంటే చూడండి, మీకు రీసెంట్గా సివిల్ సర్వీసెస్లో క్వాలిఫై అయిన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు చూసినా వాళ్ళు ఏం చెప్తారంటే ర్యాంక్ 1 అంటే ర్యాంక్ 3 ఉమాహారతి అని చెప్పి ఒక పర్సన్, మీరు వినే ఉండొచ్చు, ర్యాంక్ 3 ఉమాహారతి. ఆమె ఎన్నో ఇంటర్వ్యూస్, జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు ఒకసారి బయట ఎవరైనా ఉంటారు పిలవండి, ఒకసారి బయట మన ఆఫీస్ బాయ్స్ ఉంటారు పిలవండి ఒకసారి. సౌండ్ చేయదని చెప్పు, రిపేర్ చేస్తున్నట్టున్నారు కదా, సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. సో అర్థమైందా? సో ఇది అండ్ మెయిన్స్లో యు ఆర్ హ్యావింగ్ 4 సబ్జెక్ట్స్. ఒకటి పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ. ఓకే, సో దీస్ ఆర్ ద 4 సబ్జెక్ట్స్. 75, 75, 75, 75. ఇక్కడ జరుగుతున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంతకుముందు ఎకానమీకి 150 మార్క్స్ వచ్చాయి. ఎకానమీ అంటే చాలామందికి భయం వేస్తుంది, అంటే 150 మార్క్స్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ రెండు కలిపి ఎంత యాడ్ చేసేసారు? 75 మార్క్స్ యాడ్ చేశారు. కానీ కొత్తగా యాడ్ అయిన సబ్జెక్ట్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే జనరల్గా ఇన్ని ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ టైం. అంటే అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ బేస్గా ఒక 5-10 సైన్స్ అండ్ డిఫెన్స్ నుంచి కానీ, లేకపోతే వేరే కంట్రీ నుంచి మనం ఏదైనా కొత్త వెపన్ని కానీ, లేకపోతే మిజైల్స్ని కానీ ఇండియా తయారు చేసిన డిఆర్డిఓ తయారు చేసినా కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, ఏదైనా ఐఐటీస్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే కరెంట్ అఫైర్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఫిక్స్డ్గా వీఆర్ గోయింగ్ టు గెట్ 75 మార్క్స్. సో ఇలాగా ఇవి ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ చూడండి, ప్రిలిమ్స్ మనం 4 months టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 4 months ప్లస్ మెయిన్స్కి 2 months మాత్రమే టైం ఉందనుకోండి. మీరు 150 మార్క్స్ ప్రిపేర్ అవ్వడానికి 4 months ఉన్నప్పుడు ఈ 300 మార్క్స్ ప్రిపేర్ అవ్వడానికి 2 months ఈజ్ నాట్ అట్ ఆల్ ఎనఫ్. జనరల్గా ఈ 2 monthsని రివిజన్కి యూజ్ చేస్తూ ఉంటాం. వి విల్ బి జనరల్ బి యూజింగ్ ఫర్ ద రివిజన్. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ప్రిలిమ్స్ని మాత్రమే ఫోకస్ చేసి ఇది అయిపోయిన తర్వాత మెయిన్స్ని మొత్తం ఫోకస్ చేయాలంటే యూ విల్ నెవర్ గెట్ ద టైం. అందుకే నేను అంటే వే ఆఫ్ క్లాసెస్ ఎలా జరుగుతాయి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మాత్రమే ప్రిపేర్ అవుతేనే బాగుంటుంది అని చెప్పి చెప్తాను. నేను కొన్ని రోజుల క్రితం చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంతమంది ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, జాబ్ చేస్తూ చదువుతూ ఉంటారు, లేకపోతే ఫుల్ ఫ్లెజ్డ్గా కోచింగ్ వస్తారు. ఫుల్ ఫ్లెజ్డ్గా కోచింగ్ వచ్చే వాళ్ళకు ప్రిలిమ్స్ రోజుకు ఒక 8 గంటలు ఉందనుకోండి, మెయిన్స్ ఒక 2-3 hours చేస్తే అంటే ఏవైనా 2 subjects మేబీ పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, లేకపోతే ఎకానమీ కానీ, లేకపోతే పాలిటీ ఎకానమీ, ఒక 2 subjects కంప్లీట్ చేస్తే దెన్ ద సిలబస్ విల్ బి వెరీ ఈజీలీ కంప్లీటెడ్. సో ఇది నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను, హౌ టు ప్రిపేర్. ఓకే, సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అసలు సిలబస్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి. సో ఇప్పుడు కొంతమందికి ఇంకా ఉండే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి సరే ఎన్సీఆర్టీస్ చదవాలా, లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, లేకపోతే ఏమేమి స్టాండర్డ్ బుక్స్ చూసుకోవాలి, ఎంత ప్రిపేర్ కావాలి అని చెప్పి. చూడండి గైస్, మీకు ఒక 1 year టైం ఉందనుకోండి, ఒక ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఒక్క ఎన్సీఆర్టీ 6th class కానీ 7th class కానీ ఎన్సీఆర్టీ ఒక్కటి చూడాలంటేనే 3 hours పడుతుంది ఆన్ అన్ యావరేజ్. సో వీటన్నిటికంటే స్టూడెంట్స్ కూడా కామన్ క్వశ్చన్స్ని నేను మీకు ఇక్కడ అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ పర్ఫెక్ట్. కానీ ఈ టైంలో ఎన్సీఆర్టీస్ని పెట్టుకొని కూర్చుంటే ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. ఇంకొంతమంది నోట్స్ అడుగుతారు, అంటే మీకున్న ఈ 3-4 monthsలో ఒక్కసారి చదవడమే కష్టం. కానీ మీరు దాన్ని ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ పెట్టుకొని వాటిని చూసి మళ్ళీ దాంట్లో నుంచి నోట్స్ తీసుకుంటే ఎంత టైం కన్జ్యూమ్ అవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతుంది. సో ఇంకా మనతో కాదు అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే టైం మేబీ బయట ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎగ్జామ్ ఉంటుంది, నవంబర్లో కానీ డిసెంబర్లో. సో అట్లీస్ట్ ఒక 4 to 5 months. సో ఈ 4 to 5 monthsలో 5 subjects ప్లస్ 2 subjects చూడాలంటే లిమిటెడ్ కంటెంట్ని. సో బేసికల్గా ఏం చెప్తానంటే క్లాస్లో ఈరోజు జాగ్రఫీ ప్లస్ హిస్టరీ క్లాస్ జరిగింది అనుకోండి, ఒక 3 hours.
ఈ 3 hours జరిగిన క్లాసు, ఈ హిస్టరీలో జరిగిన 3 hours క్లాస్ ఏదైతే ఉంటుందో, ఇది అయిపోయిన తర్వాత ఈ క్లాస్ మొత్తాన్ని రివైజ్ చేయడానికి మీకు ఒక 1 hour దొరుకుతుంది. 1 hour. అండ్ అలాగే ఈ హిస్టరీ క్లాసు చెప్పిన తర్వాత దీన్ని మొత్తం రివైజ్ చేయడానికి మీకు ఒక 1 hour వస్తుంది. అంటే 3 hours 6 hours క్లాసు, 7 hours దాన్ని రివైజ్ చేస్తారు, 8th hour మళ్ళీ రివైజ్ చేస్తారు. అండ్ అట్లీస్ట్ ఎవ్రీడే ఒక 1.5 hour కరెంట్ అఫైర్స్కి ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్ ఒక మంత్లీ మ్యాగజైన్ని రిలీజ్ చేస్తుంది. మన ఇన్స్టిట్యూట్ కూడా ప్రతి మంత్లీ ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తారు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్క్లూజివ్గా. 6 months మంత్లీ మ్యాగజైన్ కూడా మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ 1.5 hour చూడండి, కరెంట్ అఫైర్స్ లేకపోతే యూ కెన్ యువర్ సెల్ఫ్ కంక్లూడ్ దట్ యూ విల్ నాట్ సెలెక్ట్ ఇన్ ద ఎగ్జామ్. ఇక్కడ చూసిన కరెంట్ అఫైర్స్ కావాల్సిందే, మెయిన్స్లో చూసినా కూడా కరెంట్ అఫైర్స్. మీరు ఇప్పుడు చూస్తే ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఇవన్నీ కరెంట్ అఫైర్స్. ఇక్కడ 30 marks. సో ఇక్కడ 30 marks కరెంట్ అఫైర్స్. జాగ్రఫీలో కూడా కొన్ని మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అవి కరెంట్ అఫైర్స్. సో అంటే ఈ ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఎంఫోసిస్ తక్కువ ఉన్నా కానీ మెయిన్స్లో సక్సెస్ కావాలంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో ఎకనామిక్ సర్వే నుంచి మోర్ క్వశ్చన్స్ వస్తాయి. టీఎస్లో జరిగిన ఏ ఎగ్జామ్ అయినా కానీ సో సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ వాళ్ళు కూడా ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. దీంట్లో నుంచి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం బేసికల్గా కరెంట్ అఫైర్స్లో ఇవి కూడా కవర్ అవుతాయి, స్కీమ్స్, పాలసీస్ అని. సో ఇలాగ రోజు మీరు ఒక 8.5 hours డెడికేటెడ్గా కూర్చుంటే, ఫిక్స్డ్గా చెప్తున్నాను, అంటే ఏమీ తెలియదు అన్న స్టూడెంట్కి, ఆల్రెడీ చదివింటే మాత్రం ఇది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, అసలు ఏం తెలీదు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నామంటే ఈ డైలీ 8.5 hours మీరు కేటాయిస్తే దాట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఇంకా అడిగే డౌట్ ఏంటంటే, సార్ విల్ ఇట్ బి పాసిబుల్ ఫర్ మీ ఇఫ్ ఐ స్టార్ట్ ప్రిపరేషన్ టుడే? సో నేనేమంటానంటే, ఇవాళే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఎస్ ఎంతమంది స్టార్ట్ చేసినా, ఒక పర్సన్ రోజుకి 10 గంటలు ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకొక పర్సన్ రోజుకి 2 గంటలే ప్రిపేర్ అవుతున్నాడు. అంటే ఇద్దరు ఇవాళ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ నుంచి ప్రిపేర్ అవుతే సరిపోతుంది అంటే ప్రిపేర్ అవుతారు, బట్ హౌ కమ్ ద ప్రొడక్టివిటీ? అంటే మీకు ఇవాళ నుంచి ప్రిపేర్ అయినా రోజు ఎంతసేపు చదువుతున్నారు? ఫర్ సపోజ్ మీరు 10 గంటలు చదువుతున్నారు, కానీ అన్నెసెసరీ స్టఫ్, ఒక స్ట్రాటజీ లేకుండా చదువుతున్నారు, కానీ రోజుకు 2 గంటలే చదువుతున్నారు. రిక్వైర్డ్ కంటెంట్, ఇనఫ్ కంటెంట్ కరెక్ట్ ఎగ్జామ్కి సరిపడ చదువుతారు. సో దెన్ ఇట్ విల్ బి బెనిఫిషియల్. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ ద థింగ్ ఏంటంటే మీరు ఆ టైంని ఎలా ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నారన్న దానిపైన డిపెండ్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్తున్నట్టు ఈ 3rd ర్యాంకర్, ఈమె చెప్పిన చాలా ఇంటర్వ్యూస్లో ఐ థింక్ 4th or 5th అటెంప్ట్లో షీ క్రాక్ ద ఎగ్జామ్. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఇన్ఫర్మేషన్ మొత్తం ఓవర్లోడ్ అయిపోయి చాలా ఇన్ఫర్మేషన్ ఉండి దాన్ని రీక్యాప్ చేసుకోవడానికి ఆమెకు టైం తక్కువ. కానీ ఇప్పుడు సెలెక్ట్ అయినప్పుడు ఏమైందంటే ఫిక్స్డ్గా కొంచెం కంటెంట్ మాత్రమే పెట్టుకుంది, ఆ కంటెంట్ని మళ్ళీ రివైజ్ చేసింది. దట్ వాస్ లెడ్ టు హర్ సక్సెస్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సో మనము ఈ ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నారు, 2 years నుంచి 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళతో పోటీ పడాలంటే బాగా ఇన్ఫర్మేషన్ కావాలి అని మీరు ఒక సెల్ఫ్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి ఈ కంటెంట్ని మీరు కూడా డంప్ చేసే క్రమంలో మీరు పడిపోతున్నారు. అందుకే ఏం చెప్తున్నానంటే, go for the limited content. That limited content will be delivered to you by the faculties. So వీళ్ళు చెప్పే కంటెంట్ని సేమ్ 3 hours 1 hour రివైజ్ చేయండి, 1 hour ఫర్ కరెంట్ అఫైర్స్ పెట్టండి. అండ్ అలాగే వీక్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ టెస్ట్స్ పెడతాం ఇక్కడ. సో ఆ జరిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్స్ రాస్తూ ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ఆ మార్క్స్ని బట్టి మీ లెవెల్ ఎక్కడ ఉంది. సో ఇలా ఫిక్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటే దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. ఇంకొకటి చూస్తే, ఏ ఎగ్జామినేషన్లో అయినా 60% ర్యాంక్స్ ఆర్ ఫర్ ద బిగినర్స్. 60% అంటే మిగతా వాళ్ళకు కాదు అని కాదు, 60 to 65% అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంటే, వాళ్ళకు బెనిఫిషియల్గా ఉండేది ఏంటంటే, వాళ్ళు అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సోర్సెస్ చూసుకునే టైం తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ సోర్సెస్ని చూసుకుంటారు, కన్ఫ్యూజన్ తక్కువ అయిపోతారు. కానీ ఎవరైతే ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, టైం ఎక్కువ ఉంది కదా, మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్కి వెళ్ళేసరికి మోర్ కన్ఫ్యూజన్ అవుతుంది. సో దట్ ఈస్ వై ద ఛాన్సెస్ ఆర్ మోర్ దేర్ టు ద బిగినర్స్ ఇఫ్ యూ ఫోకస్ ఎఫెక్టివ్లీ. కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ నేను చెప్పేవి ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటి స్టెప్స్. సో అందుకోసం కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. అందుకే సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ స్ట్రాటజీ, ఈజ్ ఇట్ ద రైట్ టైం టు ప్రిపేర్? అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నేను మీకు చెప్పాను, రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలేంటి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బేసికల్గా
హౌ మెనీ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఈజ్ రిక్వైర్డ్, హౌ మెనీ మంత్స్. సో ఎగ్జామ్ కంటే ముందు జనరల్గా ఏమవుతుందంటే 6 months ఈజ్ ఎనఫ్, అంటే జనరల్గా. కానీ ముందు నుంచి క్వశ్చన్స్ రావంటే ఫర్ సపోజ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 30 questions వస్తే 6 months కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 18 questions రావచ్చు. అండ్ దానికంటే ముందు 6 months కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 6 questions రావచ్చు. దానికంటే ముందు కరెంట్ అఫైర్స్ నుంచి ఇంకొక 6 questions రావచ్చు. అంటే ఇప్పుడు ఈ 6 questions కోసం మీరు ఫోకస్ చేసి 1 year కంటే ముందు కరెంట్ అఫైర్స్ మీరు చదువుతున్నారనుకోండి, డెఫినెట్గా ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. మీరు ఒక్క మ్యాగజైన్ తీసుకోండి, ఒక్క మ్యాగజైన్ తీసుకుంటే ఒక 30, 40 లేకపోతే 80 pages ఉంటాయి. మీరు 1 year కోసం పడుతూ ఉంటే మీకు మహా అయితే వచ్చేటువంటి 6 marks. అందుకే ఫస్ట్ మీరు ప్రయారిటీ 6 months కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. 6 months కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ 18 to 20 marks యూ కెన్ ఈజీలీ గెయిన్. అండ్ ఈ 6 months కరెంట్ అఫైర్స్లో ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ కూడా కనెక్ట్ అవుతుంది. అంటే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ కనెక్ట్ అవుతుందంటే ఫర్ సపోజ్ మణిపూర్ గురించి మీరు వింటూ ఉంటారు ఈ మధ్య న్యూస్లో. అంటే ఇది ఇవాళ మీరు చూస్తారు, 6 months కంటే ముందు నుంచి కూడా దాని గురించి ఏదో రకంగా న్యూస్లో ఉంటూనే. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్, దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావచ్చు అనే దాని గురించి న్యూస్ వచ్చింది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆర్టికల్ 44లో ఉంటుంది పాలిటీలో, కానీ అది ఇప్పుడు మీరు చూశారు, కానీ కొన్ని సంవత్సరాలుగా అది న్యూస్లో ఉంటూనే ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇవాళ న్యూస్లో వచ్చింది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఒక అంటే న్యూస్ పేపర్లో ఇచ్చేటప్పుడు ఫస్ట్ దీని గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చింది, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, అంటే ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అయినా కానీ ప్రీవియస్ దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అందుకే బెస్ట్ ప్రాక్టికల్ వే అంటే 6 months కరెంట్ అఫైర్స్, అంటే ఎగ్జామ్ కంటే ముందు లేకపోతే నోటిఫికేషన్ కంటే ముందు. సో నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 2 months టైం ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ కంటే ముందు తీసుకుంటే 8 months చూడండి, నోటిఫికేషన్ కంటే ముందు తీసుకుంటే 6 months కరెంట్ అఫైర్స్. ఇది స్టూడెంట్స్కి ఉండే కొన్ని ఫిక్స్డ్ అండ్ కామన్ క్వశ్చన్స్. అందుకే ఫస్ట్ అవేర్నెస్లో భాగంగా ఐ జస్ట్ ట్రై టు టెల్ యూ అబౌట్ దీస్ థింగ్స్. అంటే సో ఏపీపీఎస్సి Group 2లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్లో నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు ఏంటి అని చెప్పేసి. సేమ్ అదే మీకు అదే చెప్పాను, మెంటల్ ఎబిలిటీ 30 marks ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ దే విల్ బీ గోయింగ్ ఇన్ టు ద డెప్త్. అయితే ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది Group 1 ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీరు Group 2కి రావచ్చు. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయిన ప్రైమ్ మినిస్టర్ టాపిక్ అలాగే ఉంటుంది, Group 1కి ప్రిపేర్ అయిన సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన ప్రైమ్ మినిస్టర్ టాపిక్ అలాగే ఉంటుంది. మీరు చదివే దాన్ని బట్టి అది మారదు, కానీ కొంచెం అనలైటికల్గా ఇచ్చినా డెప్త్ ఇచ్చినా కానీ కొంచెం వ్యారీ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటారు అంటే చాలామంది సో Group 1కి అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలామంది దే విల్ బి కమింగ్ బ్యాక్ టు ద Group 2. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేర్ విల్ బి మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్, కంటెంట్ సేమ్ ఉంటుంది, ద వే ఆఫ్ డెలివరీ, ద డెప్త్నెస్ విల్ ఓన్లీ బి వ్యారీ. కానీ ఇవాళ రేపు చూస్తే కానిస్టేబుల్కి ఇచ్చే ఎగ్జామ్కి, Group 2కి ఇచ్చే ఎగ్జామ్కి, Group 1 ఇచ్చే ఎగ్జామ్కి ఏం పెద్ద మార్పులు. సో మీరు చూస్తే నిన్న Group 1, Group 4 ఎగ్జామ్ జరిగింది తెలంగాణలో, అంతకుముందు Group 1. మీరు ఈ Group 4 క్వశ్చన్ పేపర్ Group 1 తెలంగాణ అంటున్నానంటే ఇది జరిగింది ఒకప్పుడు, ఈ రెండు ఒకే బోర్డులో ఉంది. ఇప్పటికీ దాన్ని DNA ఏదైతే ఉంటుందో ఏపీపీఎస్సికి కనెక్ట్ అయ్యి ఉంది. 2014 వరకు ఇద్దరు కలిపి ఒకటే బోర్డు ఉంది. ఆ బోర్డు మెంబర్స్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. సో కాబట్టి పెద్దగా మార్పులు ఉండవు స్టేట్స్లో. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే Group 4 అయినా 2 అయినా 3 అయినా 1 అయినా కంటెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇప్పుడు Group 4 పెడితే మీరే రాస్తారు, Group 2 పెట్టినా మీరే రాస్తారు, Group 1 పెట్టినా మీరే రాస్తారు, ఎందుకంటే ఎలిజిబిలిటీ సేమ్. మహా అయితే ఒక 100 రూపాయలు 200 రూపాయలు మారుతుంది. సో దట్ ఈస్ వాట్. సో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ Group 2లో బెనిఫిట్ అయ్యే థింగ్ ఏంటంటే ఫిక్స్డ్గా 9 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 9 సబ్జెక్టులకు సంబంధించి ఫ్రమ్ ద బేసిక్ 0 లెవెల్ నుంచి హయ్యెస్ట్ లెవెల్ వరకు మీకు ఇచ్చిన సిలబస్లో వీలైనన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో సెల్ఫ్ స్టడీ అయితే మీరు ఒక 2-3 బుక్స్ చూస్తారు. ఒకవేళ మీకు డెలివరీ చేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, ఒక హిస్టరీ ఫ్యాకల్టీ కానీ పాలిటీ ఫ్యాకల్టీ కానీ, వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు 2 to 3 బుక్స్ చూసుకొనే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను పాలిటీ చెప్తున్నాను అనుకోండి, ఒక పర్సన్ సుభాష్ కశ్యప్ చూస్తారు, ఇంకో పర్సన్ లక్ష్మీకాంత్ చూస్తారు, ఇంకొకరు DD బస్సు చూస్తారు. వీళ్ళు నాకు క్వశ్చన్ అడిగితే చెప్పే స్టేజ్లో నేను ఉండాలి. అంటే మీతో పాటు సమానంగా మేము పోటీ పడాలి కాబట్టి ఆ ఫ్యాకల్టీస్ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇంబైబ్ చేసుకొని వస్తుంది. మీరు ఓన్లీ వాళ్ళపైన ట్రస్ట్ పెట్టి వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ టైంలో చూడాలి. అంటే స్టూడెంట్స్ ఇక్కడ ఫస్ట్ మీకు అన్నిటికీ, అంటే వీటన్నింటిలో మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే రివిజన్. మీరు అస్సలు చెయ్యరు, చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ ఎప్పుడూ చేయని మెయిన్ థింగ్ ఏంటంటే రివిజన్. ఫ్యాకల్టీస్ బాగా చెప్పేది ఏంటంటే ఇది, ఫ్యాకల్టీస్ బాగా రివైజ్ చేయండి అని చెప్తారు, స్టూడెంట్స్ ఎక్కువ చేయండి కూడా రివిజన్.
ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు జాగ్రఫీ ఫస్ట్ డే క్లాస్ జరిగింది, హిస్టరీ ఫస్ట్ డే క్లాస్ జరిగింది. అంటే ఈ క్లాస్ జరిగినప్పుడు, క్లాస్లో విన్నప్పుడు, క్లాస్ అయిపోగానే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మీ బ్రెయిన్లో అవన్నీ కనబడతాయి. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత మెల్లిమెల్లిగా బ్రెయిన్లోంచి వ్యానిష్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎంత వ్యానిష్ అవుతుందంటే క్లాస్ అయిపోయిన తర్వాత వెరీ ఫస్ట్ డే మీరు చూస్తే ఆ టాపిక్ అంతా మీరు ఒక 30 minutesలో రివైజ్ చేసుకోవచ్చు. ఒక 1 week తర్వాత అవే టాపిక్స్ని చూస్తే 1.5 hour పడుతుంది. అవే టాపిక్ అంటే ఆ ఫస్ట్ డే జరిగిన క్లాస్. 2 weeks తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 2 hours దొరుకుతుంది. అంటే ఫస్ట్ డే క్లాస్. అంటే ఎవ్రీడే మీరు ఎప్పటికప్పుడు క్లాస్లో చెప్పింది ఆన్ టైం రివైజ్ చేయకపోతే మీరు స్పెండ్ చేసే టైం కూడా అల్టిమేట్గా పెరుగుతుంది. ద డే విల్ కమ్, యూ విల్ కంప్లీట్లీ ఫర్గెట్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ దెవర్ టాట్ ఇన్ ద క్లాస్. సో ఇప్పుడు మీరు చూడండి, మనం జనరల్గా ఎప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. మీకు ఈమెయిల్ ఐడిలో మనకు జనరల్గా పాస్వర్డ్ యూజ్ చేయకుండా మన పర్సనల్ కంప్యూటర్స్లో ఏం చేస్తామంటే సేవ్ చేసేస్తాం పాస్వర్డ్. సడన్గా వెన్ వీఆర్ సపోజ్ టు గో టు సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ప్లేస్, దాన్ని మెయిల్ ఓపెన్ చేయాలనుకో, మెయిల్ ఐడి గుర్తొస్తుందా వెంటనే? సో డెఫినెట్గా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే మెయిల్కి పెట్టుకున్న పాస్వర్డే వీ విల్ ఫర్గెట్. ఎందుకు మర్చిపోతున్నామంటే మన ల్యాప్టాప్లో సేవ్ పాస్వర్డ్ అని కొట్టేస్తున్నాం, ప్రతిసారి అది అల్టిమేట్గా ఓపెన్ అయిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే జస్ట్ ఒక 10 lines 10 words ఏదైతే ఉందో యూఆర్ జస్ట్ ఫర్గెటింగ్ దట్. అంతెందుకు మెయిల్ ఐడికి ఎందుకు, మీరు ఏటీఎం పిన్ ఉంటుంది కదా, ఒకప్పుడు ఈ డెబిట్ కార్డ్స్ని బాగా యూజ్ చేసే వాళ్ళం, ఏటీఎంకి వెళ్ళి బాగా డబ్బులు డ్రా చేయడానికి ఫాదర్ అయినా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏటీఎం వాడే వాళ్ళ స్ట్రెంత్ తగ్గుతుంది. ద టైమ్ విల్ కమ్, యూ విల్ ఫర్గెట్ ద పిన్ ఇట్ సెల్ఫ్. ఆ 4 words కానీ 6 ఏదైతే 6 4 5 7 ఏదైతే ఉంటుందో యూ విల్ ఫర్గెట్ దట్. ఎందుకంటే అది యూజ్ చేయట్లేదు. అంటే సేమ్ మీరు డబ్బులు కట్టి మీరంతా పెట్టి ఇఫ్ యూ కీప్ ద ఎఫర్ట్స్ బట్ దాన్ని కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్ విల్ డెఫినెట్లీ వేస్ట్. మీరు ఒక మంత్ర గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2 సెలెక్షన్కి ఫర్ సపోజ్ కోచింగ్కి వెళ్తే సక్సెస్ అవుతాము అని జనరల్గా అనుకుంటాం. కోచింగ్కి మొత్తం అయ్యే ఖర్చు చూడండి, మ్యాక్సిమం మీరు ఒక 6 months ఉంటారు, 6 6 36,000 హాస్టల్ ఫీ వేసుకోండి, ఇది ఒక 30,000 70,000 వేసుకో. అంటే నువ్వు కోచింగ్కి వెళ్తేనే సెలెక్ట్ అవుతాను అనుకుంటే నువ్వు కోచింగ్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా 70,000. అంటే 70,000కి సెలెక్ట్ అయినట్టే కదా. మీకు లాజిక్ అర్థమవుతుందా? ఇఫ్ యూ జస్ట్ గో ఫర్ ద కోచింగ్కి వెళ్తే సెలెక్ట్ అవుతాను అనుకుంటే, సో కోచింగ్ ఇష్టం లేకపోయినా కూడా ఎంతో మంది వచ్చి కోచింగ్ పెడతారు. 70,000 ఇన్వెస్ట్మెంట్ కెన్ బి కెప్ట్ బై ఎనీవన్, అప్పో చేసి వస్తారు. కానీ దిస్ విల్ నాట్ లీడ్ టు ద సక్సెస్. కోచింగ్ ఒక్కటే సక్సెస్కి కారణం కాదు. ఈ కోచింగ్తో పాటు మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో దాట్ విల్ లీడ్ టు ద సక్సెస్. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, ఒక ఫ్యాకల్టీ చెప్తే సక్సెస్ వస్తుందంటే స్టూడెంట్స్ అందరూ అదే ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, స్టూడెంట్స్ అందరూ అదే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తారు. బట్ స్టిల్ ద సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 0.1%. అంటే 0.1% మాత్రమే సక్సెస్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే ఎవ్రీబడి, ఈవెన్ ఇప్పుడు నేను చెప్పే క్లాస్ కూడా మీలో దాదాపుగా ఒక 300-400 ఉన్నారనుకోండి. ఈ 300-400లో ఒక 5-10 members మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాను. నేను ఎప్పుడు ఇవి నా రెగ్యులర్ క్లాసెస్లో చెప్తూ ఉంటాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వెన్ యూ స్టార్ట్ ద ప్రిపరేషన్ ద ఎఫర్ట్స్ షుడ్ బి ఇన్ అ ప్రాపర్ మేనర్. జస్ట్ కోచింగ్ తీసుకున్నాను ఎందుకంటే క్లాసెస్కి వస్తారు, టైంకి వస్తారు, జస్ట్ రిలాక్స్డ్ పొజిషన్లో విని వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఫాదర్ ప్రెషర్తో వచ్చి వినేవాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 22 years వరకు ఇంజనీరింగ్లో డిగ్రీలో ఉంటాం, మనం ఎవరు మనల్ని పట్టించుకోరు. కానీ 22 తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. అంటే ఏమీ సంపాదన లేకుండా ఎక్కువ రోజుల్లో కంటిన్యూ చేస్తే మన పైన ఉండే ప్రెషర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్కి మనం ఏం ప్రైవేట్ జాబులు కొట్టలేక కాదు, వీ వాంట్ టు గెట్ సమ్ స్టేటస్. అంటే ఇక్కడ చూడండి, మీ ఫ్రెండే టీసీఎస్లో ఇప్పుడు బాగా సాఫ్ట్వేర్లో ఎవరికైనా జాబ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీతో పాటు చదివిన మీ ఫ్రెండ్కి ఎంతో డబ్బులు అంటే సంపాదిస్తున్నారు, అది మీరు సంపాదించలేక కాదు, యూ వాంట్ టు కమ్ టు బ్రింగ్ ద స్టేటస్. అంటే ఇన్ని రోజులు సమాజం నన్ను గుర్తించుకోలేదు, ఏదైనా సాఫ్ట్వేర్ అవుతే ఇంటి ముందటోళ్ళు సాఫ్ట్వేర్, పక్కన వాళ్ళు వెనకాల వాళ్ళు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్. యూ వాంట్ టు బీ అ కైండ్ ఆఫ్ యూనిక్. అంటే మీరు కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారు. దట్ ఈస్ వై యూ హ్యావ్ చూజన్ దిస్ థింగ్, గెజిటెడ్ ఆఫీసర్ స్టేటస్ వస్తుంది. అంటే మీరు ప్రిపేర్ అవ్వబోయేది ఒక చాలా గొప్ప స్టేచర్. అలాంటి గొప్ప స్టేచర్కి మీరు రీచ్ కావాలంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ కూడా గొప్పగా ఉండాలి. అవునా కదా? మీరు సింపుల్ ఎఫర్ట్స్ పెడితే గ్రూప్ 2 వచ్చేస్తుంటే అందరు ఇటే వస్తారు.
ఎవ్రీ వన్ విల్ నాట్ గో ఫర్ ద అదర్ ఆస్పెక్ట్స్. అందుకే గొప్ప ఎఫర్ట్స్ ఉండాలంటే దట్ షుడ్ బి ద ప్రాక్టికల్ స్టెప్స్. అందుకే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఎనీబడీ కెన్ క్రాక్. వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అని చెప్పి లేదు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ యూ కీప్ ద ఎఫర్ట్స్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. ఆ ప్రాపర్ మేనర్ ఏంటంటే ప్రాక్టికల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం పెట్టాలి. సో అది ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దీస్ థింగ్స్. ఓకేనా? సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో అందుకే కోచింగ్ విల్ ప్లే అ రోల్, బట్ యువర్ ఎఫర్ట్స్ విల్ ప్లే ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ రోల్. సో రివిజన్. సో ఇప్పుడు చెప్పింది రోజు మీరు డే వన్ నుంచి మీరు రివిజన్ చేస్తే మహా అయితే 4 నెలలు కేటాయిస్తే యూ విల్ కంప్లీట్ ద సిలబస్. మనకు ఏదో డైలాగ్ ఉంటుంది. సో మహా అయితే ఏమవుతుంది, తిరిగి ప్రేమిస్తారని మిర్చి సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది. మీరు పూర్తిగా చాలా మనసు పెట్టి అంతఃకరణ శుద్ధి అంటారు కదా, 4 నెలలు ప్రిపేర్ అవుతే నోటిఫికేషన్ వచ్చినా రాలేదు అనుకోండి. ఫర్ సపోజ్ వర్స్ట్ కేసులో నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు మీరు 4 నెలలు చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ ద జాబ్. సడన్గా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, సిలబస్ అంతా మీ బ్రెయిన్లో ఉంది కదా, యూ కెన్ జస్ట్ ఇప్పుడు రోజు 10 గంటలు కేటాయించి 4 నెలల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే సిలబస్ మొత్తం అయిపోయింది. ఇంకా సిలబస్ మారే ఛాన్స్ లేదు. ఇంకా మారితే దానంత వర్స్ట్ కేసు ఇంకేది ఉండదు. సో కాబట్టి వాళ్ళు ఏం మార్చరు. ఇంకా ఇన్నిసార్లు మార్చి సో డిఫరెంట్ థింగ్స్ అయిపోయింది కాబట్టి దే విల్ నాట్ చేంజ్. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ఏంటంటే, సార్ 5 నెలల్లో వస్తుందా నోటిఫికేషన్, నన్ను ప్రిపేర్ అవ్వమంటారా వద్దంటారు. మన ఫార్చ్యూన్ టెల్లర్నా నేను? సో ఎవరు చెప్పలేరు. ఇట్స్ లైక్ స్పెక్యులేషన్. నా దగ్గరకు వచ్చి సార్ స్టాక్ నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని టాప్ మోస్ట్ వారెన్ బఫెట్కి వెళ్ళినా కూడా ఆయన చెప్పలేడు. అంతా కూడా ఇట్స్ స్పెక్యులేషన్స్. సో ఏం చెప్తున్నానంటే మిగతావి ఎలాగో ప్రిపేర్ అవ్వడానికి ఫిక్స్ అయిపోయారు. స్టార్ట్ ప్రిపరేషన్. అది వస్తుందా రాదా, మీరు వెళ్తుంది ఆ బుక్ ఈ బుక్ కరెక్టా కాదా, డు నాట్ కేర్. సో జస్ట్ ఈ 5 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ లిమిటెడ్ సిలబస్, రోజు స్ట్రాటజీ పెట్టుకోండి, రోజు రివైజ్ చేయండి. రివిజన్తో పాటు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇక్కడ స్టూడెంట్ చేసే మెయిన్ థింగ్ ఏంటంటే, మనకు కాలేజెస్లో ఉన్నప్పుడు యూనిట్ టెస్ట్, మిడ్ టెస్ట్, సర్ప్రైజ్ టెస్ట్, సెమిస్టర్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అక్కడ అనుకోండి కాలేజీలో పేరెంట్స్కి మెసేజ్ వెళ్తుంది, మీ వాడికి 60% వచ్చింది 40% వచ్చింది, వాళ్ళు మనకు అడుగుతారు. కానీ ఇక్కడ మీ టెస్ట్ గురించి ఎవరికీ మెసేజ్ వెళ్ళదు. మీరు జస్ట్ అలా కంటిన్యూగా చదువుతూ ఉంటారు. చదవడం విల్ నాట్ నీడ్ ఎనఫ్. కానీ మీరు రాసింది ప్రతిసారి టెస్ట్ కూడా రాయండి. టెస్ట్ రాయాలంటే చాలా ఏమంటానంటే, టెస్ట్ అంటే ఒక ఎగ్జామ్ రాయాలంటే స్టూడెంట్కి ఉండే కామన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఒక టెస్ట్ రాస్తాడు. సార్ టెస్ట్ రాయలేక కాదు, నేను ఎన్ని టెస్టులు అయినా రాయొచ్చు, కానీ మార్కులు తక్కువ వస్తాయేమోనని నాకు భయం వేస్తుంది సార్ అంటే ఏదైనా మోడల్ టెస్ట్స్ ఉంటాయి కదా, మాక్ టెస్ట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇవాళ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఫర్ సపోజ్ లెస్ మార్క్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ టెస్ట్లో దాన్ని మీరు రెక్టిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవునా కదా? మీరు టెస్ట్స్ రాసినప్పుడల్లా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. ఒరిజినల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ ఎగ్జామ్లో మీరు కరెక్ట్గా పెడతారు. అంటే ఐ జస్ట్ టెల్ యూ. అందుకే చూడండి, మీకు ఇది ఫస్ట్ మాక్ అంటే ఫస్ట్ అవేర్నెస్ సెషన్ అయినా కానీ మీకు 10:30కి టెస్ట్ పెట్టారు. ఎందుకంటే టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు టెస్ట్స్ రాయకుండా ప్రిపేర్ అవుతానంటే బెటర్ లీవ్ ద ప్రిపరేషన్. టెస్ట్స్ లేకుండా ప్రిపేర్. ఎందుకంటే చూడండి, నేను రీసెంట్ టైమ్స్లో జరిగిన ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా అక్టోబర్ 16న టీఎస్లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే, సార్ కంటెంట్ అంతా సరిపోలేదు, టెస్ట్ రాయలేదు. సరే ఫైన్, టైం సరిపోలేదు, మొత్తం క్వశ్చన్స్ చూడడానికి టైం సరిపోలేదు, పోయింది. పోనీ నేర్చుకోవాలి కదా. పోనీ అగైన్ మళ్ళీ సెకండ్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ జరిగింది, వాళ్ళ అదృష్టం కొద్దీ క్యాన్సిల్ అయింది, మళ్ళీ బెటర్ సేమ్ సీన్ మళ్ళీ టైం సరిపోలేదు, లేకపోతే క్వశ్చన్స్ అన్ని చూడడానికి. అంటే అక్టోబర్ 16న నువ్వు చేసిన మిస్టేక్ జూన్ 11న చేంజెస్ చేసుకోవాలి, కానీ నువ్వు చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు చదివేటప్పుడు టెస్ట్ 1 సో కొన్ని లెస్ మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకుంటావు. టెస్ట్ 2 మళ్ళీ లెస్ మార్క్స్ వచ్చాయి, ఇంప్రూవ్. అంటే నువ్వు చేసే ఈ మాక్ టెస్ట్స్ నీ ఇంప్రూవ్మెంట్కి కారణం అవ్వాలి. ఈ ఇంప్రూవ్మెంట్ అంతా కూడా నువ్వు ఎక్కడ చూపిస్తావంటే ఒరిజినల్ టెస్ట్లో చూస్తావు. కానీ సరే ఈ టెస్ట్స్ రాస్తే లెస్ మార్క్స్ వస్తున్నాయి, ఈ లెస్ మార్క్స్ వల్ల డీమోటివేట్ అవుతున్నాను, సో కాబట్టి నేను టెస్ట్ రాయట్లేదు అంట. ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే, జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కోవిడ్ టెస్ట్. కరోనా టెస్ట్ ఉంటుంది కదా, మీ అందరికీ ఐడియా ఉంటుంది. కరోనా టైంలో టెస్ట్ చేసుకోమంటే ఎక్కడ పాజిటివ్ వస్తుందేమో, మళ్ళీ ఎక్కడ భయపడతారేమో అని చెప్పి టెస్ట్ చేసుకోలేదు. మీకు గుర్తుండే ఉంటుంది. సో అంటే పాజిటివ్ వస్తుందేమో అన్న భయంతో కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి.
ఫర్ సపోజ్ నీకు నిజంగానే ఎవరో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనుకో, పాజిటివ్ వస్తే వెంటనే మళ్ళీ ఏమవుతుంది, క్యూరేటివ్ స్టెప్స్ అంటే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, కోవిడ్ క్యూర్ అయిపోతుంది. అంటే నువ్వు ఇక్కడ పాజిటివ్ వస్తుందేమోనన్న భయంతో నువ్వు కోవిడ్ టెస్టే చేయించుకోలేదు అనుకోండి, ఈ కోవిడ్ కాస్త సీరియస్ అయిపోతుంది, ఫ్యాటల్ చనిపోయే స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది. అంటే నీకు పాజిటివ్ వచ్చినా నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటావు, ద లైఫ్ క్యాన్ బి సేవ్. ఇక్కడ కూడా అంటే లెస్ మార్క్స్ వస్తాయి అని చెప్పి నువ్వు ఎగ్జామ్ రాయకపోతే, సో లెస్ మార్క్స్ వస్తే ఇంకా ఫైనల్ ఎగ్జామ్లో కూడా లెస్ మార్క్సే వస్తాయి. సో లెస్ మార్క్స్ వస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇంకా ప్రిపేర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రిపరేషన్ ఎలా అని చెప్పి ప్రిపేర్ అయిపోయి దెన్ యూల్ గో ఫర్ ద ఒరిజినల్ టెస్ట్. ఈ ఒరిజినల్ టెస్ట్లో మీరు 100% పక్కాగా పర్ఫామ్ చేస్తారు. అందుకే ఓన్లీ 1 month ఫిక్స్డ్ కంటెంట్ ఫిక్స్గా ఉండాలి. ఆ ఫిక్స్డ్ కంటెంట్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఆ రివైజ్ చేసిన దాన్ని టెస్ట్ రాయాలి. సో ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా కూడా సక్సెస్ రాదు. అండ్ చూడండి ఇక్కడ టెస్ట్ రాయమంటున్నాను కదా అని చెప్పి టెస్ట్ రాస్తారు. టెస్ట్ రాయించిన తర్వాత డయాగ్నోస్ చేసుకోలేదనుకోండి, అగైన్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే మీరు ఒక క్వశ్చన్ రాస్తారు, ఈ క్వశ్చన్కి మీరు తప్పు పెట్టారు. అంటే మీ మైండ్లో ఒక ఇమాజినేషన్ ఉంది, కానీ ఆ ఇమాజినేషన్ పెట్టేసరికి అది రాంగ్ అయింది. మీరు ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నప్పుడు ఓకే నేను ఎందుకు రాంగ్ పెట్టాను, ఇది నేను ఊహించింది తప్పు అని ఇక్కడ మీరు రెక్టిఫై చేసుకో. కొన్నిసార్లు మీరు సిల్లీ మిస్టేక్స్ చేస్తారు, అంటే క్వశ్చన్ని సరిగా చూడరు. ఆ సిల్లీ మిస్టేక్స్ చేయడం వల్ల కూడా మార్క్స్ పోతాయి. ఈ సిల్లీ మిస్టేక్స్, ఎగ్జామ్లో ఉన్న టెన్షన్, వీటన్నింటినీ మాక్ టెస్ట్లోనే మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో మీరు క్లియర్గా ఆన్సర్ చేస్తారు. అందుకే సో అగైన్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, లిమిటెడ్ కంటెంట్. ఫస్ట్ స్టెప్ టు అచీవ్ ద సక్సెస్ ఇస్ లిమిటెడ్ అండ్ ప్రాపర్ కంటెంట్. లిమిటెడ్ అంటే ఏదో మీకు తోచినట్టు కాదు, లిమిటెడ్ అండ్ ప్రాపర్ కంటెంట్. అండ్ ఆ చదువుకున్న దాన్ని మళ్ళీ ఏం చేయాలి, రివైజ్ చేసిన దాన్ని మళ్ళీ టెస్ట్స్ రాయాలి. టెస్ట్ రాసుకొని, ఎందుకంటే మీరు చదువుతారు, చదివినప్పటికీ కూడా యు ఆర్ గెటింగ్ స్టిల్ లెస్ మార్క్స్, అంటే ద వే యు ఆర్ స్టడీయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. సో టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్స్ ఎక్స్ప్లెనేషన్స్, అంటే వై ఆర్ యూ గెటింగ్ లెస్ మార్క్స్, లేకపోతే వై ద సో అండ్ సో ఆన్సర్ వాజ్ రైట్, మీరు ఎలా ఊహించారో అది ఎందుకు కరెక్ట్ అయింది. సో ఈ 4 స్టెప్స్ మాత్రమే ఫాలో కండి, యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్. ఎందుకు ఇంత భరోసాగా చెప్తున్నానంటే, నేను యూపీఎస్సీలో 5 ప్రిలిమ్స్ రాశాను, 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కంటిన్యూస్గా 5 యూపీఎస్సీ మెయిన్స్ రాశాను. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతేనే మెయిన్స్. అంటే యూపీఎస్సీ ఒక్క ప్రిలిమ్ క్వాలిఫై అవ్వాలంటేనే చాలా కష్టం. మీ ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, అడగొచ్చు ఎవరికైనా. అంటే కంటిన్యూస్గా 5 యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై, అంటే అయిపోగానే 5 మెయిన్స్ రాశాను, అందులో మళ్ళీ 2 మెయిన్స్ క్వాలిఫై, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి. అంటే ఈ 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్వాలిఫికేషన్ నాకు, నన్ను అడిగితే నాకంటే మంచి క్వాలిఫికేషన్ ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో చెప్పడానికి ఇంకెవరికి కూడా ఆ ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో 2019 ఈజ్ మై లాస్ట్ అటెంప్ట్. 2019లో ఐ వెంట్ అప్ టు ఇంటర్వ్యూ 2019లో. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ సక్సెస్ కావడానికి ఏవైతే థింగ్స్ కావాలో దాట్ వన్ నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినవని. ప్రతిసారి కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చేసింది, వెంటనే మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఏం చేయాలో కూడా తెలియదు. అంటే సో 2017 సో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ వస్తుంది అనుకుంటా, అయిపోయిన వెంటనే ఆ రిజల్ట్ వస్తుంది, రాకపోతే బాధ. 2 వారాల్లో మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఏమీ చదవలేదు, బట్ హౌ కమ్ ఆ 2-3 వారాలు ఓన్లీ టెస్ట్ మాత్రమే చేశాను. నేను దాదాపుగా ప్రతి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఒక 40 నుంచి 45 టెస్టులు, 45x100 అన్ని టెస్ట్ రాశాను. చదవకపోయినా కూడా ఐ స్ట్రెస్డ్ ఆన్ ద టెస్ట్స్. ఇక్కడ కూడా ఆబ్జెక్టివే, మెయిన్స్ అనేది ఏం లేదు, సో సబ్జెక్టివ్ ఏం లేదు, ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంది. ఈ ఆబ్జెక్టివ్ పాయింట్లో సక్సెస్ కావాలంటే ఏజ్ ఏదైనా కానీ, సో బట్ ద థింగ్ ఈస్ రైట్ ఎఫర్ట్స్ కావాలంటే ఈ 5 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, దట్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు ద సక్సెస్. కానీ ఇంత టైం కూర్చోవాలి అందరికీ కుదరదండి. 25 years ఉన్న వాళ్ళకు 30 బిలో ఉన్న వాడికి 8 గంటలు 10 గంటలు కూర్చున్నా పెద్దగా ఏం నొప్పి అనిపించదు. కానీ 35 years వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు, 30+ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి 8 గంటలంటే హెల్త్ సహకరించకపోవచ్చు, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు 8-10 గంటలు కూర్చోలేకపోవచ్చు. డిపెండ్స్ పర్సన్ టు పర్సన్, ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది మారుతూ ఉంటుంది. కానీ ఇంత 8 గంటలే చదవాలి, వన్ సైజ్ విల్ నాట్ ఫిట్ ఆల్. అందరూ 10 గంటలు చదివితే సరిపోదు. ఆ 10 గంటలు ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు 3 Idiots మూవీ చూసే ఉంటారు. ఆమిర్ ఖాన్ది. 3 ఫ్రెండ్స్ ఉంటారు, అందరు కలిపి సినిమాకి వెళ్తారు, అందరూ కలిపి ఏదైనా అన్ని వేస్ట్ చేసినా చదివినా అన్ని 3 ఉంటారు.
కానీ దిస్ పర్సన్ విల్ గెట్ ద ఫస్ట్ టైం, దిస్ 2 persons విల్ నాట్ గెట్ ద థింగ్. వాళ్ళు ఫెయిల్ అవుతారు కూడా. అంటే సేమ్ టైం సేమ్ ఎఫర్ట్స్ పెట్టారు కదా. సో కాబట్టి పోల్చుకోకండి. మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 1 year బ్యాక్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు పోల్చుకోకండి. మీరు అశోక్ నగర్లో టీ తాగడానికి వెళ్తూ ఉంటారు, ఎవరో సీనియర్స్ తమ్ముడు ఏం పేరు నీదని అడుగుతారు, ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నావు అంటున్నారు, అన్న ఇది అని, ఎట్లా అవుతుంది కోచింగ్, ఓకే పాలిటీ ఇంత అయిందా, హిస్టరీ ఇంత అయిందా, ఒక క్వశ్చన్ అడుగుతారు. మీకు రాలేదనుకోండి, తమ్ముడు కష్టం తమ్ముడు, ఇంకా చాలా కష్టపడాలి అంటే అప్పుడు ఇక మొత్తం లో అయిపోతాం. హూ నోస్ ఎవరిలో ఏం కంటెంట్ ఉందో ఏడు. సరే పోనీ మీరు వెళ్తారు, ఏదో తెలియదు బయట చూద్దామని, అక్కడ 2 సీనియర్లు ఉంటారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అంట కదా, పెడతారంట పెట్టారంట, మణిపూర్లో ఏమవుతుంది, వాళ్ళు ఏదో మాట్లాడతారు, మనకేం తెలియదు, వామ్మో వీళ్ళేంది ఏదేదో మాట్లాడుతున్నారు, నేనెప్పుడు వెళ్తాను ఇక్కడ దాకా అనిపిస్తుంది. ద టైమ్ విల్ కమ్, యూ విల్ ఆల్సో అచీవ్ దట్. నాకు గుర్తుంది, వన్స్ అపాన్ ఎ టైం నేను సీనియర్గా ఉన్నప్పుడు, నేను ఫర్ సపోజ్ అంతకుముందు నేను వెంటనే ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు యూపీఎస్సీ సీనియర్స్ ఉంటారు. జనరల్గా మనం ఏదో తెలుసుకోవాలనుకుంటాం, అన్న ఏం చేయాలి అని ఏదో ఆతృతతో అడుగుతూ ఉంటాం. వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు ఆ టైంలో, ఇంకా ఎక్కువ చెప్తారు ఉన్నదానికంటే అది ఇది అని చెప్పేసి. అండ్ ద డే కేమ్ వేర్ ఐ వెంట్ టు ద ఇంటర్వ్యూ బట్ హీ డింట్. అంటే అతను బాగా చదవట్లేదని కాదు, అదృష్టం ఎక్కడుంటుందో ఎవరికి తెలియదు. అండ్ సేమ్ ఇలాగే నా దగ్గరకు ఒక జూనియర్ వచ్చాడు. సో సేమ్ అతను వచ్చినప్పుడు నేను ఓవర్ యాక్షన్ చేశాను. సో ఇది అని ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. హీ ఎంటర్డ్ ఇన్ టు ద ర్యాంక్, అతనికి ర్యాంక్ వచ్చింది, బట్ స్టిల్ ఐ డింట్ ఎంటర్ ఇన్ టు దట్. అంటే చెప్పలేం. సౌరవ్ గంగూలీ ఉన్నప్పుడే ధోని వచ్చాడు. గంగూలీ డింట్ ఎక్స్పెక్టెడ్ దట్ ధోని విల్ బికమ్ ద కెప్టెన్. ధోని ఇండియన్ టీంని శాసిస్తాడనే స్టేజ్ ఎవరు ఊహించుకోలేదు. మీరు గ్రూప్ 2 కొడతారని మీకు తెలియదు, మీరు ఏ స్టేజ్కి వెళ్తారు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్. అంటే మనం చేసే పనులు కరెక్ట్గా చేస్తూ ఉంటే డు నాట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. ఈ భగవద్గీతలో ఎప్పుడు చెప్తూ ఉంటారు, డు నాట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్, ఫోకస్ ఆన్ ద ఎఫర్ట్స్ అని. ఎందుకంటే ఇవి మాత్రమే మీ చేతుల్లో ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే కంట్రోలబుల్స్ అంట. ఎంత చదవాలి, ఎలా రివైజ్ చేయాలి, టెస్ట్, ఎక్స్ప్లెనేషన్, ఇది నీ చేతుల్లో ఉంటుంది. రిజల్ట్ నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఉన్న దాని గురించి యూ థింక్ అబౌట్ ఇట్. నీ చేతుల్లో లేనిది రిజల్ట్ గురించి ఆలోచిస్తే యూ విల్ డెఫినెట్లీ నాట్ థింక్. అంటే దాని గురించి మనం ఆలోచించలేం, సక్సెస్ కూడా మన చేతుల్లో లేదు. ఈ ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉంటే ఆ రిజల్ట్ కూడా డెఫినెట్గా కరెక్ట్గానే ఉంటుంది. లేకపోతే ఇంకేదైనా మంచి స్టేజ్లో గాడ్ విల్ కీప్ యూ ఇన్ దాట్ పొజిషన్. సో ఇది, సో అందుకే ఖచ్చితంగా సెలెక్ట్ కాకపోతే ఏంటి, ప్లాన్ బి, ఇవేం ఆలోచించకండి. జస్ట్ గో ఫర్ దిస్. మీరు ప్రిపేర్ అవ్వాలని వచ్చారు, ఎప్పుడు వచ్చాం ఏంటి అన్నట్టు మన మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఎప్పుడు వచ్చాం కాదన్నాయి, ర్యాంక్ కొట్టామా లేదా. సో ఆ ర్యాంక్ కొడతారు, దానికి కరెక్ట్ ఎఫర్ట్స్ కావాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో మళ్ళీ ఇంకొక పాలిటీ స్పెషల్ అవేర్నెస్ క్లాస్ ఉన్నప్పుడు ఐ థింక్ ఫ్రమ్ మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. అగైన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే, ఆ ఫస్ట్ డేలో నేను పాలిటీకి సంబంధించి చెప్తూ ఉంటాను. ఫర్ ఏ బ్రీఫ్ థింగ్ మీకు చూస్తూ ఉంటే, ఫర్ సపోజ్ నిన్న మొన్న అంటే కరెంట్ అఫైర్స్ పాలిటీ ఎలా కనెక్ట్ అవుతుందో ఒకసారి చూసుకుందాం. నిన్న మొన్న ఏమని ఉన్నాయి న్యూస్లో, మీరు చూసినవి ఏమైనా ఉన్నాయా? రైట్ టు హెల్త్ అనేది నిన్న గ్రూప్ 4లో వాళ్ళకు ఒక క్వశ్చన్ వచ్చింది. రాజస్థాన్ ఈజ్ ద స్టేట్ విచ్ మేడ్ దిస్ రైట్ టు హెల్త్. ఇప్పుడు భర్త ఆస్తిలో భార్యకు కూడా సమాన హక్కు ఉంటుంది అని చెప్పేసి మొన్న మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వినే ఉంటుంది. విడాకులకు సంబంధించి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా విడాకులు ఇచ్చేయొచ్చు అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు. అంటే ఇలాంటివి ఇప్పుడు టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంట. అంటే ఒక వ్యక్తి గర్భం దాల్చాలనా దాల్చకూడదా తన పర్సనల్ ఇష్టం. సో అది సుప్రీంకోర్టు చెప్పింది. గర్భం దాల్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది, అది కూడా తన ఇష్టం. ఇదంతా రైట్ టు ప్రైవసీ. సో ఇది మనకు న్యూస్లో. ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా ఇట్ బికేమ్ ఏ నేషనల్ పార్టీ. అసలు వాట్ ఆర్ ద కండిషన్స్ టు బికమ్ ఏ నేషనల్ పార్టీ? సో ఎన్ని నేషనల్ పార్టీస్ వచ్చారు అంటే నిన్న అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ సెలెక్ట్ అవ్వడానికి ఇంకొక మంత్రం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని చూడాలి. అంటే గ్రూప్ 2 ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి నిన్నటి పేపర్లో 4 క్వశ్చన్లు వచ్చాయి. అంటే ఏ పార్టీ ఏ ఇయర్లో వచ్చింది, బీజేపీ ఎప్పుడు వచ్చింది, టీడీపీ ఎప్పుడు వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ ఒకటి ఇచ్చారు. నేషనల్ పార్టీ గురించి ఇటుగారు, వాట్ ఆర్ ద కండిషన్స్ టు బికమ్ ఏ నేషనల్ పార్టీ. రీసెంట్గా ఒక పార్టీ నేషనల్ పార్టీ అయింది, ఆ పార్టీ ఏదని అడిగారు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఆ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ గాట్ డిస్క్వాలిఫైడ్, ఇది కూడా చాలా వార్తల్లో నిలిచింది. సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్, 2 లేదా అంతకంటే ఎక్కువ, ఆ 2 years దే విల్ నాట్ కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ అండ్ ఫర్ ద నెక్స్ట్ 6 years ఆల్సో దే విల్ నాట్ కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. ఆర్టికల్ 102 స్పీక్స్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్. సో నెక్స్ట్ కోటంరెడ్డి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే గురించి మీరు వినే ఉంటారు.
ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ జరిగింది అని చెప్పేసి అతను కానీ శ్రీదేవి ఇలాంటి కొంతమందిని డిస్క్వాలిఫై చేశారు. సో అలా వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చా? ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉంటూనే సో దెన్ కెన్ హీ క్రిటిసైజ్ ద రూలింగ్ పార్టీ? మీరు రఘురామకృష్ణరాజు ఇన్సిడెంట్ మీరు చూస్తూ ఉండొచ్చు. సో హీ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ సేమ్ వైఎస్ఆర్సీపీ. మీకు రాపాక అని చెప్పేసి జనసేనకు సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే. సో హీ స్టార్టెడ్ సపోర్టింగ్ ద వైఎస్ఆర్సీపీ. యాంటీ డిఫెక్షన్ లా అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో వల్లభనేని వంశీ, ద ఎమ్మెల్యే ఆఫ్ విజయవాడ ఫ్రమ్ టీడీపీ, హీ ఈజ్ షోయింగ్ హిజ్ ఒబీడియన్స్ టు ద వైఎస్ఆర్సీపీ. అంటే ఇలా ఒక పార్టీలోనే ఉంటూ ఇంకొక పార్టీకి సపోర్ట్ ఇవ్వడం. మీరు ఇప్పుడు చూస్తే కోalition, మీరు ఎప్పుడు చూసినా కానీ సో జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందా? ఇది మనకు అవసరం లేదు, కానీ 175 సీట్స్ పోటీ చేయొచ్చు. లేకపోతే కోalition అంటాం, సంకీర్ణ ప్రభుత్వాలు అంటాం. 2-3 గవర్నమెంట్స్ కలిపి సీట్స్ని షేరింగ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇలా న్యూస్లో ఉంటుంది. కనెక్ట్ ద సేమ్ థింగ్ విత్ ద టాపిక్. అంటే ఎప్పుడు కనెక్ట్ చేసుకోవాలంటే వెన్ యూ నో ద సిలబస్ పర్ఫెక్ట్లీ. అంటే సిలబస్లో ఏముంది? పొలిటికల్ పార్టీ సిలబస్లో ఉంది, జుడిషియల్ యాక్టివిజం సిలబస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు చేస్తే హైకోర్టు కొట్టేసింది. చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టుకి మధ్యలో ఒక వివాదం మీరు చూస్తూ ఉంటారు. దాన్ని జుడిషియల్ యాక్టివిజం అంటారు. జీవో నంబర్ 1 తీసుకొచ్చారు, వాళ్ళు జీవో నంబర్ 1 కొట్టేశారు, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే హైకోర్టు చెప్పింది నచ్చకపోతే సుప్రీంకోర్టులో చెప్పింది నచ్చకపోతే డివిజన్ బెంచ్ ఉంటుంది మళ్ళీ అందులో. సో అలాగా అంటే ఎలా వెళ్ళొచ్చు? ఒక రాజ్యాంగపరమైన కేసులు, కాన్స్టిట్యూషనల్ కేసెస్ అంటాం. లేకపోతే రీసెంట్గా దేశద్రోహం అని చెప్పి మీరు చూడొచ్చు, సెడిషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే రాజద్రోహం. సో రాజద్రోహం గురించి ఏ సెక్షన్ చెప్తుంది? సో అది ఫండమెంటల్ రైట్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? సో ఇలాగా పాలిటీ కెన్ బి కోరిలేటెడ్ విత్ ద కరెంట్ అఫైర్స్. అందుకే కరెంట్ అఫైర్స్ చూస్తే పాలిటీ ఇంకా లైవ్గా ఉంటుంది. ఇందులో మీరు చూసిన ఏ సబ్జెక్ట్ అయినా తర్వాత మాట్లాడతారో లేదో తెలీదు, కానీ పాలిటీని మాత్రం ఎప్పుడు మాట్లాడతారు. మీరు రేపు తహసీల్దార్ అయిన తర్వాత మీ ఆఫీస్లో ఉండే మెయిన్ డిస్కషన్ కూడా ఈ పాలిటీ. ఏంటి మన ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, మన చీఫ్ మినిస్టర్ ఏమంటున్నాడు, సో జగనన్న విద్యా దీవెన ఏంటి, విద్యా కానుక ఏంటి, లేకపోతే అమ్మఒడి ఏంటి, అమ్మఒడిలో ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ ఇండైరెక్ట్గా పాలసీస్, స్కీమ్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. అంటే వెల్ఫేర్ గురించి చెప్తుంది, ఏమేం వెల్ఫేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఈ డిఫరెంట్ మత్స్యకార బీమా అని చెప్పి చూస్తారు, జగనన్న క్యాంటీన్ అని చెప్పి చూస్తారు, సో ఆ హౌస్ షెల్టర్స్ ఇస్తున్నారు, వసతి దీవెన అని చెప్పి మీరు చూస్తున్నారు. ఈ స్కీమ్స్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు స్ట్రెస్ ఆన్ దీస్ స్కీమ్స్. అసలు ఇవి ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అంతర్భాగంగా ఉంటాయి. ఓకే, సో అందుకే ఇవాల్టి నుంచి వెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్, అంటే థింక్ యువర్ సెల్ఫ్, ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసుకోండి. ఖచ్చితంగా రోజు ఒక ½ an hour ఈనాడు లేకపోతే ఏదో ఒక న్యూస్ పేపర్ మీరు ఫాలో అవ్వండి. అందులో రాజకీయాలు చూడకండి, ఎవరు ఎవరిని అంటున్నారు, ఎవరు ఏమని తిడుతున్నారు, దానికి కౌంటర్గా ఇంకేం తిట్టారు, ఇవేం అవసరం లేదు. కానీ ఫ్యాక్ట్స్, స్కీమ్స్ అంటే మీకు చూస్తే అర్థమవుతుంది. ఒక రోజు అర్థం కాదు, 2 రోజులు అర్థం కాదు, 5th day నుంచి అయినా యూ విల్ స్టార్ట్ కోరిలేటింగ్ విత్ ద సబ్జెక్ట్. అందుకే న్యూస్ పేపర్ హ్యాబిచువేట్ చేసుకోండి, రోజు న్యూస్ పేపర్ చదవండి. ఒక మంత్లీ మ్యాగజైన్ కావాలి. సో మన 21st century మంత్లీ ఏ మ్యాగజైన్ అయినా బాగుంటుంది, ఎందుకంటే ఎవ్రీ1 విల్ డూ ఎనార్మస్ రీసెర్చ్ ఫర్ గివింగ్ యూ ద కరెంట్ అఫైర్స్. మీకు ఒక పేపర్లో నుంచి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలియడానికి మీకు కష్టం అవుతుంది. కానీ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో మన అమిగోస్ లేకపోతే ఏదైనా కానీ, సో వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఏది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని ఫిల్టర్ చేసి మీకు అందిస్తారు. ఫిల్టర్ చేసుకునే టైం మీకు సేవ్ అవుతుంది. So keep the trust and go with the magazine. So daily 1 hour newspaper, 1 magazine and 6 months is more priority. So current affairs 6 months is more enough. Okay na? So adi awareness. Meeku edaina doubts unte adigandi, I'll just answer them. Actually సోషల్ ఎకనామిక్ సర్వేలో ఏమవుతుందంటే అంతకు ముందు ఉంటుంది కదా, ఆ ఇయర్లో చేసిన అచీవ్మెంట్స్ అన్నీ ఇస్తారు. సో మనకు మార్కెట్లో ఏమవుతుందంటే ఈ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రిసైజ్ చేసేస్తారు అన్నట్టు. అంటే ఇంత థిక్గా ఉంటుంది కదా, దాన్ని మినిమైజ్ చేసేస్తారు. కానీ ఇందులో మొత్తం ఏముంటాయంటే గవర్నమెంట్ ఫస్ట్ నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సక్సెస్ రేషియో ఏదైతే ఉంటుంది. ఇప్పుడు వసతి దీవెన అనే స్కీమ్ ఉందనుకో, సో జగనన్న వసతి దీవెన అని చెప్పేసి దాని గురించి ఇచ్చి అది ఏంటి, ఏ ప్లేస్లో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ప్రతిసారి ఒక స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బహిరంగ సభలు పెడుతున్నారు. అంటే ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెడుతుంది. సో ఫస్ట్ ఈ ఎకనామిక్ సర్వేలో అన్ని స్కీమ్స్, పాలసీస్ వస్తాయి. అండ్ అలాగే కొన్నిసార్లు బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది కదా, ఇది అవసరం లేదు,
కానీ వర్స్ట్ కేసెస్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఏమంటారు, ఫేమ్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఒక స్కీమ్ వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ కోసం వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఏం టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుంటే ప్రతిసారికి బడ్జెట్ దేనికి ఎంత అలొకేట్ చేశారని చెప్పి క్లియర్గా ఇస్తారు. నన్ను అడిగితే దాన్ని వదిలేసే, ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకున్న 8 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, 80,000 కోట్లు ఇవన్నీ అడగరు. వర్స్ట్ కేసులో ఇస్తే నవ్వుకుంటాం, ఏమో ఈ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు కానీ దాని బదులు ఒకటో రెండో వదులుకుంటే సరిపోతుంది. స్కీమ్స్, పాలసీస్, గవర్నమెంట్ చేసిన అన్ని అచీవ్మెంట్స్ అందులో ఉంటాయి. ఇప్పుడు ఎకానమీ చూస్తే 75 అన్నాను కదా, హాఫ్ మార్క్స్ ఆల్మోస్ట్ 30 మార్క్స్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వస్తాయి. ఆ ఒక్క బుక్ని చదవండి, దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. బుక్ మొత్తం చదవండి, ఇంకా చెప్పాలంటే 3 సార్లు చదవండి. ఏదైనా ఒక బుక్ మీరు చదవాలంటే దాన్ని 3 సార్లు చదవండి. ఏదైనా బుక్ని ఒక్కసారి మీరు చదువుతానంటే చదవకపోయినా ఒకటి. రీడింగ్ 1 టైమ్ ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ నథింగ్. గుర్తుపెట్టుకోండి, రీడింగ్ 1 టైమ్ ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ నథింగ్. మీరు ఒక్కసారి చదవండి, మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత గ్యాప్ ఇవ్వండి, మొత్తం మర్చిపోతారు. కానీ చదివిందే మళ్ళీ 2 సార్లు ఇంకా ఎక్స్ట్రా చదివితే అప్పుడు మీ బ్రెయిన్లో ఏదైనా ఉంటుంది. సో ఏదైనా ఒక బుక్ పికప్ చేసుకునేటప్పుడు మీకు 3 సార్లు చదివే టైం ఉందా లేదా అని మీకు మీరు క్వశ్చన్ చేసుకొని గో విత్ దట్ బుక్. ఏం లేదు, సొసైటీ కొత్త టాపికే, కానీ ఫర్ సపోజ్ ఇప్పుడు అందులో మ్యారేజెస్ కానీ, కిన్షిప్ కానీ, ఫ్యామిలీ కానీ ఇవన్నీ మనకు తెలిసినవి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం సొసైటీ ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఆ స్టాండర్డ్ బుక్లో స్టార్టింగ్ నుంచి అసలు సోషల్ ఇష్యూస్ ఏంటి, కమ్యూనలిజం ఉంది అంటే రిలీజన్ పైన ఇష్యూస్ కానీ, రీజనలిజం ప్రాంతీయవాదం అని చెప్పేసి. సో అసలు ప్రాంతీయవాదం అంటే ఏంటి, అసలు కమ్యూనలిజం అంటే ఏంటి, ఇండియాలో ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనే బేసిక్ నుంచి అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా సొసైటీ అంటే మన సమాజం. ఇప్పుడు సమాజంలో కుటుంబం ఉంటుంది, కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ, సో ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఇప్పుడు మ్యారేజ్ అనుకున్నాం అనుకోండి, హిందూలో ఒక మ్యారేజ్ ఉంటుంది, క్రిస్టియన్స్లో ఒక మ్యారేజ్ సిస్టమ్ ఉంటుంది, పార్సీస్లో ఒకటి ఉంటుంది, బుద్ధిస్ట్లో ఒకటి ఉంటుంది, జైన్స్లో అంటే డిఫరెంట్ రిలీజియన్స్లో మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంది. సో దానికి సంబంధించిన ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మొత్తం దాని గురించి, పర్సనల్ లాస్ గురించి. సో అలా ఒక టాపిక్ ఉంటుంది, దాని గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, బేసిక్ పాయింట్సే. అలా సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ని వాళ్ళు ఫోకస్ చేస్తారు. అండ్ ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, థర్డ్ ఎలిమెంట్ మొత్తం పాలిటీ. మళ్ళీ సొసైటీలో థర్డ్ ఎలిమెంట్ అంతకుముందు పాలిటీలో పెట్టిందే ఇప్పుడు వాళ్ళు సొసైటీలో యాడ్ చేస్తారు. తెలంగాణ సొసైటీలో చాలా పెద్ద సిలబస్, అందులో సగం చేసి మీకు 30 మార్క్స్ ఇచ్చారు. చాలా సింపుల్ సొసైటీ, మీకు ఇచ్చినది చాలా సింపుల్, ఇచ్చిన మార్కులు ఎక్కువ. సో కాబట్టి యూ కెన్ ఈజీలీ గెట్ ద మార్క్ ఇన్ దట్. జస్ట్ ఒక 1-2 వీక్స్ చాలు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే సొసైటీ కంప్లీట్ చేయడానికి. ఎనీ అదర్ క్వైరీస్? మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో సంథింగ్ దానికి ఆన్సర్ వచ్చిందా, అట్లీస్ట్ కొంచెమైనా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి? సో ఐ డింట్ వెంట్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఎక్కడైనా మీకు వస్తుంది, పాలిటీ, హౌ టు ప్రిపేర్ పాలిటీ అని యూట్యూబ్ నడితే అది చెప్పేస్తుంది. సో హౌ టు ప్రిపేర్ ఎకానమీ, హౌ టు ప్రిపేర్ సొసైటీ, ఇవన్నీ కూడా. బట్ మెయిన్ వాట్ ఈజ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, వాట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అండ్ హౌ వీ నీడ్ టు ప్రిపేర్, అది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, షల్ ఐ టేక్ ఎ లీవ్? ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? నో. సో యా, వెరీ గుడ్ క్వశ్చన్. ఎడిటోరియల్స్, హిందూ ఎడిటోరియల్స్ మీరు చదవకండి, నాట్ నీడ్ టు గో త్రూ దట్. జనరల్గా సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సబ్జెక్టివ్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. యూనో దిస్ ఎడిటోరియల్, ఈ ఒక్క ఎడిటోరియల్ చూడడానికే మీకు 1.5 hour పడుతుంది. 2-3 ఎడిటోరియల్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంటే. మళ్ళీ చెప్తున్నాను, ఈయనెవరో అది ఇంపార్టెంట్ కాదని చెప్తున్నాడు అనుకోకండి, దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఎగ్జామ్కి ఏం కావాలి కదా, ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్, అన్ని స్టాండర్డ్ బుక్స్ ఇంపార్టెంట్గా నువ్వు చదవాలి కదా. సో ఆ ఎడిటోరియల్ మొత్తం చదివితే నీకు అనలైటికల్ నాలెడ్జ్ వస్తుంది. బట్ మనకి ఇచ్చేది ఆబ్జెక్టివ్. అంటే మీరు ఎలా ఎప్పుడైనా చూడండి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి వచ్చే మార్కులకి ఈ డిఫరెన్స్ చూడండి. మీరు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎడిటోరియల్, రోజు ఒక 2 గంటలు కూర్చుంటారు, బట్ ద క్వశ్చన్స్ దాట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ దెమ్ ఈస్ 1 or 2. అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టి, సో ఇంత అంటే ఒక పెద్ద కొండను తవ్వి ఎలుకను తీశారంటారు కదా. సో ఇంత ఎడిటోరియల్స్ చదివి మీకు వచ్చేది 1-2 మార్కులు కాబట్టి జస్ట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే, మనకు మామూలుగా వేరే ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్ని ఫోకస్ చేసి ఒక మంత్లీ, ఎందుకంటే మంత్లీ మ్యాగజైన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఆర్టికల్స్ ఇట్ సెల్ఫ్. అంటే రోజు వచ్చే న్యూస్ ఆర్టికల్స్లో నుంచే మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ అవుతుంది. ఆ మంత్లీ మ్యాగజైన్ మీకు కొత్తగా అనిపించొద్దంటే న్యూస్ పేపర్ని చదవాలి, ఎక్సెప్ట్ ఎడిటోరియల్స్. మీకు టైం ఉంటే చదవండి, బట్ టు బీ సింపుల్ వద్దు. ఓకే, దట్స్ ఇట్. మీకు ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటా, 10:30 అయింది కదా, యూ విల్ హ్యావ్ ద ఎగ్జామ్. ఒకసారి ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వండి, ఏమి తెలియకపోయినా, ఏం క్వశ్చన్ తెలియకపోయినా జస్ట్ అలా స్కిమ్ చేయండి అంతే. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.